ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూసుకుందామండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గర్భఫలము దేవుడిచ్చి మనకు బహుమానం. గర్భం లేకుండా ఎంతో మంది తండ్రులు ఎంతో బాధపడుతున్నారు. గుడులకి వెళ్తున్నారు, చర్చిలకి వెళ్తున్నారు, మసీదులకి వెళ్తున్నారు, డాక్టర్ల దగ్గరికి తిరుగుతున్నారు. అలాంటి వారికి పిల్లలు కలగడం లేదు. ఎంతో మంది మనోవేదనతోనో ఎంతో మందిని రోదలతోనో పిల్లలు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి పిల్లలు కలగాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి ప్రియులరా, ఒక వీడియో చూడండి. ఒక తండ్రి పిల్లల్ని ఏ విధంగా కొడుతున్నాడో మీరే ఈ వీడియో చూసి చెప్పండి. చూశారు కదా ప్రియులరా, గర్భము లేని వాళ్ళు ఎంతో బాధపడుతుంటే దేవుడిచ్చిన పిల్లలను మద్యానికి బానిసై ఒక తండ్రి ఏ విధంగా కొడుతున్నాడో మీరు గమనిస్తారా? ఆ పిల్లలు అమ్మా అబ్బో అని ఏడుస్తున్నారు. ఒక కాలు పట్టుకొని పైకి లేపి ఇసురుతున్నాడు. ఆ పిల్లోనికి, ఆ చిన్న పిల్లకి, ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళకి కనికరం అనేది, తండ్రి కనికరం అనేది రాలేదా? అసలుకి దేవుని ప్రేమ వాళ్ళలో ఉన్నది. కాబట్టి ఇలాంటి వారికి ఏం చేస్తే వాళ్ళు మారుతారు? ఆ మద్యం వలన వాళ్ళ పిల్లల్ని చంపడానికైనా రెడీగా ఉన్నారు. ఎందుకంటే చూడండి ప్రియులరా, వీడియో తీస్తున్నాడు. మరి వీడియో తీయడం ఎవరో మనకు తెలియదు. ఆ తల్లైనా ఆపచ్చు కదా, ఆపలేదు. ఆపకపోగా వీడియో తీసి పెట్టింది. కానీ ఏం చేస్తాం? ఆడ తీసింది తల్లో ఎవరో మనకు తెలీదు. కానీ వీడియో అయితే ఒక మనిషి తీస్తున్నాడు. ఆ పిల్లలు కొడుతుంటే చూసే వరకు మనకే బాధ అనిపిస్తుంది. మరి తీసే వాళ్ళకి బాధ అనిపించలేదా? ఆడ తల్లి కావచ్చు, లేకపోతే ఏదో వాళ్ళు మనిషే, వీడియో తీసేదైతే మనిషే. కానీ చూడండి పిల్లరా, మందుకు బానిసై రేపటి రోజు నా పిల్లల్ని చంపినా చంపొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, వాళ్ళు ఎందాకైనా తెగిస్తారు మందు బాబులు. కానీ గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. మనం ఆ పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలా? ఎంత ప్రేమతో వాళ్ళని కనికరించి పెంచాలా? ఒకసారి గమనించండి ప్రియులారా. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే, ఆ వీడియో నేను చూసినాను, నాకు చాలా బాధ అనిపించింది, వీడియో చేస్తున్నా. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీరు వాళ్ళని మారేలాగా దేవుణ్ణి వేడుకోవాలని ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను.